Heavenly Father, we come to your presence, Lord. God, in the wonderful and precious name of Jesus Christ, Lord. God, come and take control of this meeting, Lord God, Master God. You be the sovereign authority. God, I pray, Master God, you will talk, you will help us, you will mold us, Lord God, and you will enable us to worship you in truth and in spirit, Lord. You deal with our lives, Lord God. I pray for everyone who are supposed to come, Lord God, according to will and purpose. I pray that you will bring, Master. Even I pray for new people to come. I pray that everything will happen according to will and purpose and for your glory. Be thou glorified. In Jesus' name. Amen. Amen. Before entering into the worship, I would like to read Psalms 113. 113వ కీర్తన చదివి ఆరాధన ప్రెజెంట్ వర్షిప్ చేద్దాం. 113వ కీర్తన ఏం చెప్తున్నట్టే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నత స్థానమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమాకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాళ్ళ సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అసలు యాక్చువల్గా ఇది నా డైలీ పోర్షన్, కీర్తనలు చదువుతున్నాను. అసలు అంటే ఒక ఆల్మోస్ట్ 1 month 2 months నుంచి ఒకటి నేను అలవాటు చేసుకున్నా. అంటే ఆల్మోస్ట్ డే అంతా కూడా స్తుతించాలి అనే ఇన్స్పిరేషన్ వస్తే ప్రేస్ చేస్తా ఉన్నాను అనమాట. మళ్ళీ నాకు నేను క్వశ్చన్ వేసుకుంటున్నా, ఏమైపోయింది, పిచ్చిదాన్ని అయిపోయానా, లేకపోతే ఒక బలహీనత అయిపోయిందా నాకు ఇది అని అనుకున్నాను. అనుకుంటున్న టైంలో పరిశుద్ధాత్మ దేవుడిని మాట్లాడుతున్నాడు అనమాట కదా. స్తుతించుడి, ఎల్లప్పుడూ స్తుతించుడి అంటే ఎల్లప్పుడూ అంటే త్రూ అవుట్ ద డే కదా, త్రూ అవుట్ ద లైఫ్. ఏ సిచ్యుయేషన్ ఉన్నా, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, ఏదున్నా ఏది లేకపోయినా, అందుకే హబక్కుకులో సేవకుడు అంటాడు కదా, ఈ కొట్లలో ఏమున్నా లేకపోయినా, ఏది జరిగినా లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను, సంతోషిస్తాను అన్నట్టు దేవుడు నాతో మాట్లాడుతున్నాడంట. ఈరోజు మార్నింగ్ కూడా నేను మళ్ళీ ఎందుకో ఒక సిచ్యుయేషన్ వస్తే ప్రేస్ చేస్తూనే ఉంటాను అని అనుకున్నాను. నిన్న ప్రేస్ చేస్తా అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు అన్నమాట. పొద్దున ఇది యెహోవాను స్తుతించుడి అన్న ఫస్ట్ కూడా ఈ 113వ కీర్తన యెహోవాను స్తుతించుడితో స్టార్ట్ అయ్యి లాస్ట్ లో కూడా యెహోవాను స్తుతించుడి అని వస్తుంది అనమాట. యెహోవాను స్తుతించినప్పుడు మధ్యలో ఏం జరుగుతుందో అదంతా రాయబడి ఉంది ఇక్కడ. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వాళ్ళని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ దరిద్రుల లిస్ట్ లోనే ఉన్నాం మనం. ఏసైని తెలుసుకున్నాము, లేకపోతే రక్షణ పొందుకున్నాము అంటే ఆయన మనల్ని లేవనెత్తాడు. ఎక్కడి నుంచి? దరిద్రతలో నుంచి. దరిద్రతలు లేవనెత్తాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయవాడు. నిజంగా పిల్లలు లేరు అంటే ఆ తల్లి బాధ ఎంత ఉంటుందో. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా అబ్బా ఎందుకన్నా పుట్టినారా అన్నట్టు ఫీల్ అవుతుంటారు, కానీ లేనప్పుడు ఆ పిల్లలు లేని బాధ ఆ తల్లికి ఎంత ఉంటుందో దాన్ని తీసేసి దాని పిల్లలు గల సంతోషం గల తల్లిగా చేసే దేవుడు. అంటే ఇక్కడ పిల్లలు తల్లి సంతోషం అని కాదు, కానీ దేవుని స్తుతించేటప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి.
మనకు అసలు ఏమీ లేదు, అది ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లేదు అనే సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు దేవుడిని స్తుతిస్తే ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ 112వ కీర్తన నుంచి 112వ కీర్తన నుంచి లాస్ట్ వరకు స్తుతించే మీదే ఉంటుంది. ఆల్మోస్ట్ కీర్తనలంతా 112వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు స్తుతి 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 అని ఉంటది అనమాట. మనం స్తుతించడానికి, ఆరాధించడానికి మనం డిసైడ్ చేసుకున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు, వాగ్దానాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కాబట్టి మనం స్తుతించడానికి, ఆరాధించడానికి ఒక సమయం తీసుకుందాం. హృదయంలో డిసైడ్ చేసుకుందాం, నేను స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. పాట ద్వారా కన్నా, మాటల ద్వారా కన్నా, నా యొక్క పాటలు పాడేటప్పుడు మనం ఆ మీనింగ్ ఉన్నప్పుడు ఆ మీనింగ్ తో లేకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రేస్ చేసేటప్పుడు ఆ గొప్పతనాన్ని మనము అనుభవిస్తూ మనం స్తుతించాలని ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు మనం స్తుతిస్తామని సన్నిధిలో ఉంటున్నాం. ఎందుకంటే 2-3 కూడి ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆయన సన్నిధి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉంటున్నాడు, ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రైజ్ చిన్న కోరస్ స్టార్ట్ చేసుకుందాం. Praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down, praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime, Jesus, Jesus, Jesus when the sun goes down. Love him, love him, love him in the morning, love him in the noontime, love him, love him, love him when the sun goes down. Serve him, serve him, serve him in the morning, serve him in the noontime, serve him, serve him, serve him when the sun goes down. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Let's sing glory, 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 glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Glory to the King of Kings. Hosanna in the highest. Glory to the King of Kings. Hallelujah. Let's continue in worship, praising and worshiping. Let's sing this song. ఆరాధన, స్తుతి ఆరాధన అనే పాట పాడుకుందాం. అబ్రహాం జీవితంలో ఆయన స్తుతి చేశాడు.
ఇస్సాకును బలి ఇచ్చే విధంగా ఆయన ఆరాధించేశాడు. వర్షిప్ అని అక్కడ ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది అనమాట. వర్షిప్ అని రాయబడి ఉంటుంది. సో అబ్రహాము ఇచ్చిన బలి ఆరాధన లాంటి ఆరాధన, దానియేలు ఆరాధన చేస్తూ, అంటే కొంతమంది సేవకులు అంటారు కదా, దానియేలు సింహం నోళ్ళని ఎలా మోయించాడు అంటే దానియేలు ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం ఈ పాట పాడుకుంటూ. ఆరాధన, స్తుతి, ఆరాధన, నీ వంటి వారు ఒక్కరును లేరు అనే పాట పాడుకుందాం. వినిపిస్తుందా? హలో. Yes, ma. Yes. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన. రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. హల్లెలూయా. యేసయ్యను స్తుతిస్తాం, ఆరాధిద్దాం. నిజంగా ఆయన సజీవుల లెక్కలో ఉంటున్నామంటే ఆయన స్తుతించాలి, ఆరాధించాలి అని. మొన్ననే ఒక కీర్తన చదువుకున్నా. 70వ కీర్తన 70వ కీర్తనలో ఉంటది అనమాట. ఒకే ఒక మాట, నేను దేవుని స్తుతిస్తున్నాను అంటే దేవుడు దావీదు అక్కడ రాస్తాడు అనమాట. 70వ కీర్తన
71వ కీర్తన 6వ వచనం అన్నమాట. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై వింటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయుదును. కదా! తల్లి గర్భం నుండి పుట్టించిన దేవుడిని నేను నిత్యము స్తుతిగానం చేస్తా. ఇదొక్క రీజన్ చాలు దేవుని స్తుతించడానికి. మనం ఇంకా బతికి ఉన్నాము. భూమి మీద ఉన్నాము. తల్లి గర్భం నుండి తీయబడి మనం ఇంకా భూమి మీద ఉన్నాము అనే ఒక్క రీజన్ చాలు దేవుని స్తుతించడానికి. మళ్ళీ ఆ ఒక్క రీజన్ తోటే దేవుని స్తుతించాలి అన్నప్పుడు ఇంక వెనక బ్లెస్సింగ్స్ చూసుకుంటే కదా! ఎంతో ఎంతో ఆహ్, చాలా మందితో పోల్చుకుంటున్నప్పుడు ఎంతో లగ్జరీ అనుభవిస్తున్నాం మనం. మన వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. మనం సేఫ్టీగా ఉన్నాం. సేఫ్‌గా ఉన్నాం. అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. అందరూ కూడా మంచి మంచి స్థితిలో ఉంటున్నాం. మనం ఎంత స్తుతించాలి. ఇదొక్క రీజనే ఇది ఒక్క రీజనే స్తుతించడానికి అర్హత అనుకున్నప్పుడు, మనం ఇంకెంతగా స్తుతించాలి దేవుడిననే విషయం నాకు అర్థమైంది. ఈ మాటను బట్టి. సో, ఈరోజు మనం దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఐ వర్షిప్ యూ ఆల్మైటీ గాడ్ అనే పాట. I worship you, Almighty God. There is none like you. I worship you, O Prince of Peace. That is what I want to do. I give you praise, for you are my righteousness. I worship you, Almighty God. There is none like you. One more time. I worship you, Almighty God. That is what I want to do. I give you praise, for you are my righteousness. I worship you, Almighty God. There is none like you. Yes, Lord, truly, truly, God. There is none like you, God. There is none like you. నీ వంటి వారు ఎవ్వరూ లేరు యేసయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించావు యేసయ్యా. వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నిజంగా నిజంగా మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం యేసయ్యా. నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభువా. మమ్మల్ని అర్థం చేసుకునేవారు, మమ్మల్ని బలపరిచేవారు, మమ్మల్ని నడిపించేవారు ప్రభువా. దేవా, అవును ప్రభువా, ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నాయన దేవా, సమస్త ప్రయాసపడి భారం మోసుకొని వారులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ విశ్రాంతిలో ప్రభువా ఎంతో ఆదరణ ఉంటుంది ప్రభువా. ఆ విశ్రాంతిలో ప్రభువా ఎంతో బలం ఉంటుంది ప్రభువా. విశ్రాంతిలో ప్రభువా దేవా గొప్ప హోప్, నిరీక్షణ ఉంటుంది ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం యేసయ్య. అవును ప్రభువా. దేవా, మీలో మేము, మాలో మీరు ఉన్నప్పుడు ప్రభువా ద్రాక్షవల్లి తీగలు అన్నట్టుగా ప్రభువా, తీగలు ద్రాక్షవల్లితో అంటుకట్టబడితేనే ప్రభువా అందులో మాకు జీవం ఉంటుంది ప్రభువా. దేవా, మమ్మల్ని ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా ప్రభువా ఎక్కడైతే ప్రభువా నాయన ఇంకా జీవం లేనటువంటి విషయాలు ఉంటున్నాయో ప్రభువా, దేవా చనిపోయినటువంటి విషయాలు ఉంటున్నాయో ప్రభువా, లేకపోతే ప్రభువా బ్యాక్ స్లైడన్ గా ఉంటున్నాయి, వెనకబడి ఉంటున్నాయో ప్రభువా, ఆ విషయాల్లో ప్రభువా మీ జీవం నింపు ఉంది ప్రభువా. మేము ఈరోజు క్లెయిమ్ చేస్తున్నాం దేవా, మీలోనే మా జీవం ప్రభువా, మీలోనే మా సర్వమై ఉంటుంది ప్రభువా. దేవా సహాయం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసయ్యా, నీలోనే నా జీవం, నీలోనే నా సర్వం, నీలోనే నా సమస్తము. నీలోనే నా జీవం, నీలోనే నా సమస్తము. One second, please.
హలో హలో వనజ Yes, ma'am. వినిపిస్తుందా? Yes, yes. ఇప్పుడు వినిపిస్తుంది, ఇంతవరకు వినిపిలే. ఓకే అక్క, కట్ అయింది. సారీ ఫర్ కన్వీనియన్స్ అంటే. నా జీవం నా సర్వం అనే పాట పాడుతున్నాం. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయినవో యేసయ్యా, నా కొరకే రానున్నవో మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నయనార్పింతును, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి, మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి, అపురూప ప్రేమకై నీ సాక్షినై నిలిచెదను, భూదిగంతము వరకునే ప్రకటించెదను, అపురూప ప్రేమకై నీ సాక్షినై నిలిచెదను, భూదిగంతము వరకునే ప్రకటించెదను, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయినవో యేసయ్యా, నా కొరకై రానున్నవో మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా మా మధ్యలో మీరు ఉంటున్నారు, స్తుతికి ఆరాధనకు పాత్రలు మీరై ఉంటున్నారు ప్రభువా. అవును తండ్రి, మేము బతికి ఉంటున్నామంటే, జీవం కలిగి ఉంటున్నామంటే ప్రభువా, భూమి మీద మేము ఉంటున్నామంటే ప్రభువా, దేవా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి దేవా, మమ్మల్ని సృష్టించుకుంది ప్రభువా, దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి ప్రభువా. అవును తండ్రి ప్రభువా. దేవా దేవా సొలొమోను దేవా పరమగీతంలో అంటున్నాడు ప్రభువా, దేవా భూమి మీద చేసేదంతా కూడా వ్యర్థం అంటున్నారు. మరి వ్యర్థం కానిది ఏది ప్రభువా? వ్యర్థం కానిది ప్రభువా నీలో ఉండుట, నేను కనుగొనుట, నీలో రక్షింపబడుట, రక్షణ పొందుకుంటూ ప్రభు, రక్షణను కాపాడుకుంటూ ప్రభు, రక్షణ పాత్ర ఎత్తుకొని
స్తుతించేదే ప్రభా వ్యర్థం కానిది. ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంది. దేవా మీకు వందనాలు. ప్రతిదీ నశించిపోయేదే కానీ ప్రభువా ఒక్కటే ప్రభువా జీవం కలిగి ఉన్నది ప్రభువా. అది మిమ్మల్ని స్తుతించటం, మిమ్మల్ని వెంబడించటం ప్రభు. దేవా మా జీవితం అంతా ప్రభు నాయన యాటిట్యూడ్ తో ప్రభు అది మనసులో పెట్టుకొని ప్రభు ఆయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు మిమ్మల్ని హెచ్చించేటువంటి కృపను ప్రతి ఒక్కరికి మాకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు మహిమ పొంది ఉంటున్నారని నమ్ముతూ ప్రభు దావీదు అంటున్నట్టుగా ప్రభు దేవా మాకు కాదు ప్రభు మీకే స్తుతి ఘనత మహిమ ప్రభు మీకే ప్రభు. దేవా మీరు మహిమ పొందాలి. మేము మా ఆరాధనకు పాత్రలు కావాలి ప్రభు. మా స్తుతి పైన ఆసనులు కావాలి ప్రభు. మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ దేవా వాక్యం చెప్తున్నా ఉమ్మక్కని ప్రభు అభిషేకించండి. మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే నేర్పించాలనుకుంటున్నారో ప్రభు దేవా ఆ విషయాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభు నాయన. మీరు మహిమ పొందండి. మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ మరి ప్రార్థనలో నడిపించే ధరణిని కూడా ప్రభు నాయన అభిషేకించండి ప్రభు. మరి దేనికోసం అయితే మేము ప్రార్థన చేస్తున్నామో, దేనికోసం ప్రభు ఈ విధంగా గ్యాదర్ అయి ఉంటున్నామో ప్రభు నాయన పర్పస్ నెరవేరాలి. ఆ ప్రార్థనలకు మేము ఆన్సర్ చూడాలి ప్రభు. మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసయ్య నామం పేరిట స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓవర్ టు సుధీర్ అన్నయ్య. హలో. ఓకే. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మళ్ళీ నేను ఎంచుకున్న టాపిక్ ఫ్యామిలీనే. ఇంకొకసారి నాకు ఫ్యామిలీ గురించి అంటే ఇంకా చెప్తారు కదా, ఏది సంసారం ఒక సాగరం లాంటిదని చెప్తా ఉంటారు కదా. ఇంకా దాని గురించి చెప్పాలంటే సాగరం అంటే ఎంతైనా చెప్పుకుంటూ పోతూ ఉండొచ్చు అనమాట. ఏది తీసుకున్నా ఒక ఇది ఉంటది అనమాట దాంట్లో, అంటే అన్లిమిటెడ్ లాగా ఉంటది. దాని గురించి చెప్పాలంటే ఈరోజు లాస్ట్ టైం మనము అంటే ఏ విధంగా నోవాహు ఓడలంటే ఫ్యామిలీని కట్టుకుంటున్నామో దాంట్లో ఏ విధంగా మదర్ పాత్ర ఏంది, వైఫ్ పాత్ర ఏంది, హస్బెండ్ ఏంది, పిల్లలు ఏందని నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి ఆ రోజు 4 చెప్పినాను. లాస్ట్ లో ఇన్లాస్ కూడా ఉండింది. అది ఆ రోజు మనం డిస్కస్ చేసుకోలేదు. ఈ రోజు అంటే ఇన్లాస్ ఫ్యామిలీలో పోయినప్పుడు ఎలా ఉండాలనేది నేను అంటే దేవుడు నాకు నేర్పించిండేది మీతో షేర్ చేసుకోవాలని, మీకేమన్నా ఉంటే నాకు చెప్పాలని నేను కోరుకుంటున్నా. నా మెయిన్ ఇది వచ్చేసి అమ్మాయి ఎవరైనా కానీ పేరెంట్స్ దగ్గర ఉండేది 20 years ఉంటుంది, లేకపోతే 25. ఈ కాలంలో అయితే 30 years 35 years వరకు పెళ్ళలే చేసుకోవట్లేదు. ఇంతకుముందు మన జనరేషన్ కంటే ముందు అప్పుడైతే మా అమ్మోళ్ళ కాలంలో అయితే 20 yearsకే పిల్లలందరూ అయిపోయేవాళ్ళు. మన జనరేషన్కి వచ్చేటప్పటికి 25 26 ఆ మధ్యలో ఉండేది. ఇప్పుడైతే 30-35 వరకు పెళ్ళలే చేసుకోవట్లేదు, కామన్ అయిపోయింది. అంటే ఎక్కువ అమ్మాయి వచ్చేసి ఎవరింట్లో ఉంటదంటే అమ్మోళ్ళ ఇంట్లో కంటే భర్త వాళ్ళ ఇంట్లోనే, ఇన్లాస్ ఇంట్లోనే ఎక్కువ తన అంటే లైఫ్ టైమ్ లో చూసుకుంటే ఒక 25 years అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే మిగతా రోజులంతా అంటే మన ఇన్లాస్ ఫ్యామిలీలోనే ఇంట్లోనే ఉంటారు కదా. సో అంటే ఫస్ట్ పోయినప్పుడు ఎలా ఉండాలా, తర్వాత ఎలా అంటే మనకు తెలియని ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు ఎలా ఉండాలా అంటే అక్కడ మన పాత్ర ఏంటి, మన హస్బెండ్ పాత్ర ఏంటి, తర్వాత మన ఇంట్లో పాత్ర ఏంటి అనేసి నాకు చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు చాలా మంది లవ్ మ్యారేజెస్ ఉంటారు, కొంతమంది తెలియకున్నట్లే చేసుకుంటుంటారు. అంటే ఫ్యామిలీ అరేంజ్ అంటే ఇటువైపు పెద్దోళ్ళు కుదురుస్తారు కదా, అలా ఫ్యామిలీస్ కొంటే కొన్ని లవ్ మ్యారేజెస్ అంటే ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంకా గెట్ టుగెదర్ లో ఒకటే కలిసేసి ఎన్నో మాట్లాడేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకునే ఇది కూడా ఉంటది. ఇంకా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళైతే ఏమేమో చెప్పేసుకుంటారు, అట్లుండాలా ఇట్లుండాలా నువ్వు అట్లా చేయలే, నాకు ఇట్లా చేయలేదు, ఎన్నెన్నో కథల కబర్లు ఎన్నో ఉంటాయి కదా.
తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏదో ఒక 1 వీక్ ముందు ఏదైనా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు అంతే. అయితే ఏదైతే ముందైతే మాట్లాడుకుంటారు. ఒక 1 వీక్ అట్లీస్ట్ ఒక్క రోజన్నా మాట్లాడుకుంటారు. పెళ్లికి ముందు ఒక రోజైనా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి కంపల్సరీ మాట్లాడతారు. ఎవరైనా కానీ మాట్లాడతారు. ఏం మాట్లాడుకున్నట్ల డైరెక్ట్ గా పోయి పెళ్లి చేసుకునే వాళ్ళు నాకైతే నేను అనుకోను అట్లా చేసుకుంటారని. తర్వాత వచ్చేసి చేసుకొని పోతారు. పోయిన తర్వాత ఇంగ్లీష్ హౌస్ కి వచ్చిన తర్వాత అంటే లవ్ మ్యారేజ్ అయితే ఎందుకు లవ్ మ్యారేజెస్ అంటే ఎందుకు ఇంత అంటే డైవర్స్ వరకు వెళ్తున్నాయి, ఎందుకు ఇంత అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకని చూస్తే మనము అంటే వాళ్ళు ఎన్నో చెప్పేసుకుంటారు. నేను అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటారు, అది ఇది అని కబుర్లు చెప్తా ఉంటారు. ఇన్లాస్ హౌస్ కి వచ్చేటప్పటికే అంటే అమ్మాయి యాటిట్యూడ్ మారిపోతుంది, అబ్బాయి యాటిట్యూడ్ మారిపోతుంది. ఇంతకు ముందు ఉండే లవ్ ఉండదు. ఇంతకు ముందు ఎందుకంటే సర్కమ్స్టెన్సెస్ అలా ఉంటాయి. మనం మాటలు మాట్లాడేది వేరే, వచ్చిన తర్వాత అంటే యాక్ట్ అంటే డైరెక్ట్ గా మనము అంటే మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం చేసే యాక్షన్ వేరేగా ఉంటది. సో ఆ మాటలు ఇక్కడ అన్ని ఏమి అంటే చెప్పినట్లుగా ఎవరు చేయరు. అబ్బాయి చేయదు, అమ్మాయి చేయదు. సో అలా లవ్ మ్యారేజ్ ఎందుకు ఎక్కువ ఇదవుతున్నాయంటే ఎన్నో మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు అనమాట. ఇక్కడికి వచ్చేదినే అవన్నీ అంటే అప్పుడు అలా ఉండినాడు, ఇప్పుడు ఇలా ఉంటాడు అంటే ఎక్కువ డిఫరెన్సెస్ వస్తాయి అనమాట. ఇంతకు ముందు ఊరికే నన్ను మోసం చేసి చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా మాట్లాడింది, ఈయన బుద్ధి తెలియకపోయి ఇంతకు ముందే తెలిసింటేదేనా అంటే చాలా చాలా మట్టుకు ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజ్ కంటే ఎక్కడైనా చూడండి, మరి అరేంజ్డ్ మ్యారేజెస్ కంటే లవ్ మ్యారేజ్ లోనే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఆ డిస్ట్రాయ్ అయిన ఫ్యామిలీస్ కానీ ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఉంటాయి నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే ఇద్దరు ఒక్క విధంగా ఉంటారు, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే రకంగా ఉంటది. సో ఇది మింగిల్ కాదనమాట. అయ్యో ఇంతకు ముందు ఇట్లా తెలియదే, ఇట్లున్నాడని, ఇప్పుడు ఏంది ఇలా అనేసి ఇది అంటే దాన్ని తట్టుకోలేరు. అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఆ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఫ్యామిలీలు డిస్ట్రాయ్ అయినట్లు, విడిపోయినట్లు మనం చాలా చూస్తున్నాము. సో దీంట్లోన అత్తయ్యలు ఇంట్లో వచ్చినప్పుడు ఇన్లాస్ పాత్ర కూడా చాలా ఉంటది. ఇన్లాస్ పాత్ర కూడా చాలా ఉంటది అనమాట. చేసుకున్న అబ్బాయి అటు అంటే మమ్మీ అంటే చిన్నప్పటి నుంచే పెంచడు. ఈవెన్ మనం కూడా మనము 20 years మన పిల్లలు పెంచిన తర్వాత ఒక్కసారిగా ఇంకొకరు వచ్చేసి మన కొడుకో కూతురు అంటే వదిలేసి అది వెళ్ళిపోతాం, అది అంత ఉండదు. మన దగ్గరికి మన కోడలు వచ్చినప్పుడు మనకి కాకున్నట్ల మన కొడుకు తనుకున్న ఏ అమ్మలో గానీ కొద్దిగైనా జలస్ ఉంటది, కొద్దిగైనా ఫీలింగ్స్ ఉంటాయి. ఇన్ని రోజులు మేము పెంచుంటే ఇప్పుడు భార్య దగ్గర వెళ్ళిపోదు. ఈ బాయ్స్ ఇద్దరిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం తెలుసు. ఈవెన్ గర్ల్స్ ఎట్లా కొంచెం అమ్మాయిలు కలిసిపోతారు అత్తయ్యలు ఇంట్లో. ఈ బాయ్స్ ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే ఒక కుమిలిపోతుంటారు తెలుసా. నేను చాలా మందిని చూసాను. అబ్బాయిని వైఫ్ ని మెయింటైన్ చేయలేక, ఇక్కడ మమ్మీని మెయింటైన్ చేయలేక చాలా తలబట్టుకొని లాస్ట్ కి ఇంక వద్దురా నాకు ఈ ఫ్యామిలీ అని విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు అంటే ఏంటి అంటే వైఫ్ పాత్ర ఎలా ఉండాలా, లేకపోతే మదర్ ఇన్ లా ఎలా ఉండాలా, తర్వాత ఎలాంటి కష్టం వచ్చినా కూడా భర్త ఎలాగ భార్యను చూసుకోవాలనేసి నేను అంటే సమయాలు మొదటి అధ్యాయం ధ్యానించినప్పుడు నాకు కొన్ని క్యారెక్టర్స్ చాలా మంచిగా అనిపించినాయి. దీంట్లో 3 క్యారెక్టర్స్ చూస్తే మనం అందరికి తెలుసు కదా. సమయాలు ఫస్ట్ సమయాలు ఫస్ట్ చాప్టర్ చూద్దామా. ఫస్ట్ సమయంలో ఫస్ట్ చాప్టర్ లో చూసినప్పుడు ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి ఎల్కానా, ఇంకొకరు హన్నా, ఇంకొకరు పెమిన్నా. నేను ముగ్గురిని చూస్తున్నప్పుడు నాకు హన్నా ఏమో నాకు వైఫ్ లాగా అనిపించింది, ఎల్కానేమో హస్బెండ్ క్యారెక్టర్ లాగా అనిపించింది, పెమిన్నా ఏమో నాకు అన్ని మదర్ ఇన్ లా క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. అంటే అందరు మదర్ ఇన్ లాలు ఫెమినా లాగా ఉంటారని కాదు, కొంతమంది చాలా మంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఇది ఇలానే ఉన్నట్టు నేను చూసిన. అంటే మన చుట్టుపక్కల కానీ మన బంధువుల్లో కానీ చూసినప్పుడు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది మదర్ ఇన్ లా క్యారెక్టర్స్ నాకు ఫెమినా లాగే అనిపించింది. సో చదువుదాం దాంట్లో. ఈ హన్నా ఎల్కానా వచ్చేసి ఇది ఫస్ట్ ఇది సెకండ్ చాప్టర్ సెకండ్ వర్సెస్ చదవండి.
ఆయనకి ఇద్దరు భార్యలు ఉండరు. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెమిన్నా. పెమిన్నాకు పిల్లలు కలిగిరు కానీ హన్నాకు పిల్లలు లేకపోయినారు. పెనిన్నాకు పిల్లలు లేకున్నట్లు ఉన్నట్లుగా చూస్తున్నాము. హన్నాకే పిల్లలు లేకుండా ఉన్నారనమాట. సో వీళ్ళ క్యారెక్టర్ లో చూసినప్పుడు హన్నాకేమో పాపము హస్బెండ్ మంచి ఎల్కానా చాలా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, అయితే పిల్లలు లేని స్థితిలో ఉన్నది. తర్వాత ఈ పెనిన్నాను చూసినప్పుడు తనకు అందరూ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, తర్వాత కూతుర్లు ఉన్నట్టు చూసినాము, కూతుర్లు కొడుకులు కూడా ఉన్నట్లు చూసినాం అనమాట. అందరూ ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం ఉంది. కాకపోతే వచ్చేసి పెనిన్నా ఏమంటే ఒక బ్యాడ్ ఇదిలాగా అనిపించింది. ఏమంటే తన క్యారెక్టర్ ని చూస్తే తనకి పిల్లలు ఉన్నారని అంటే దీన్ని అంటే తక్కువ చేసినట్టు, దీన్ని తృణీకరించినట్లు హన్నా అని ఒక క్యారెక్టర్ చూసాము. తర్వాత వచ్చేసి ఈ భర్త తనకి అంటే ఈమెని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి హన్నాని తనకు 2 పాలు ఇచ్చినప్పుడు, అంటే యాక్చువల్ గా ఈమెకి ఎక్కువ పిల్లలు లేరు, ఏమీ లేరు కదా, ఆమెకే ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ఈమెను ప్రేమించడం బట్టి ఆయన 2 మెజర్స్ ఇస్తున్నట్టుగా చూసాం మనము. పెనిన్నాకైతే ఒక్క పాలు ఇచ్చినట్లు చూసాము. సో దాన్ని బట్టి కూడా ఆమెకి చాలా జలస్ ఉన్నట్టు, అసూయ పడినట్లు చూసాము. తర్వాత తనకి పిల్లలు కలిగి ఉన్నారనేసి ఒక సాడిజం లాగా కూడా చూసాము. అంటే అంటే తను ఎక్కువ అనేటట్టు, లేకపోతే తనకి ఇంకొక ఇది తననే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనేటట్టు తన్ని మళ్ళీ ఏం చేసినారు మనకు బైబిల్లో చూడలేదు, కానీ ఆమె చాలా ఏడిపించినట్లుగా చూస్తున్నాం కదా మనం. ఆమెకు సంత లేకుండా చేసిన హేతువును బట్టి 6వ వచనంలో యెహోవా ఆమెకు సంత లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెను విసిగించుటకే, ఆమెను కోపం పుట్టించుటకే వచ్చినట్టు. అంటే చాలా సార్లు ఆమెను హరాస్ చేసినట్లు ఉందన్నమాట. ఎందుకు ఆమె హరాస్ చేసిందంటే, అంటే ప్రతి సంవత్సరము ఎల్కానా ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నట్టు, తర్వాత పోయేసి ఆఫర్ ఇస్తారు కదా, ఆఫర్ ఇచ్చినప్పుడు ప్రతి ఏటా ఆమెను తీసుకెళ్తాడు కదా. సో దాన్ని బట్టి ఈమె ఎక్కువ కోపించినట్ల అంటే చూడు, ఎల్కానా ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించిన కనుక అంటే ప్రతి ఏటా పోయినప్పుడల్లా ఆమెను విసిగించినట్లు, అంటే ఏమి చేస్తుందో అనేది మనం తెలియలేదు, కానీ హన్నా చాలా ఏడ్స్తున్నట్లుగా మనం చూసాం అనమాట. అంటే ఏం జరిగిందనేది అంటే సూటిపోటు మాటలు అట్లా ఏమన్నా అనేదో వాళ్ళు ఏమో తెలియదు, కానీ ఆమెను హీనపరిచేదో లేకపోతే తిట్టేదో తెలియదు, కానీ హన్నా చాలా ఏడ్చినట్లుగా మనకి కనిపించింది అనమాట. ఈడ చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా ఇలాగే ఉంటుంది తెలుసా. ఫస్ట్ అమ్మాయి పోయినప్పుడు అంటే తనకి ఎవరో తెలియదు, ఫస్ట్ తను వేరే ఇంటి నుంచి ఆ తల్లిదండ్రులను వదిలేసి ఒక ఇన్లాస్ ఇంటికి పోయినప్పుడు తన భర్త తప్ప తనకి ఎవరు తెలియదు. అప్పుడైతే తనకి పిల్లలు ఉంటారో ఎవరో ఉంటారో, తర్వాత భర్త ఒకటే తెలుసు కదా. అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, వీళ్ళ కల్చర్ వేరే, ఆ కల్చర్ వేరే ఉంటుంది, అన్నిట్లోనే డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఒకటేలాగా ఏ ఫ్యామిలీనూ ఉండదు అనమాట. వాళ్ళ కట్టుబాట్లు వేరే ఉంటాయి, వాళ్ళ భాష వేరే ఉంటది, వాళ్ళు తినే తిండి వేరే ఉంటది, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంటది. కొంతమంది చాలా డిసిప్లిన్ గా ఉంటారు కొన్ని ఫ్యామిలీస్ లో, కొంతమంది అయితే విచ్చలవిడిగా మాట్లాడేది నేను చాలా మందిని చూసాను. విచిత్రంగా అంటే ఇష్టం వచ్చినట్లు పెద్దవాళ్ళు మాట్లాడేది అట్లా. సేమ్ ఫ్యామిలీ ఒకే 2 ఫ్యామిలీలు ఒకటేలాగా ఎక్కడ ఉంటారు అనమాట, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో అలాంటి పరిస్థితిలో తను ఈ హన్నా లాగే చాలా అంటే అందరూ ఉన్నా కూడా హన్నా కంటే పిల్లలు లేరు అనే దాన్ని బట్టి చాలా చాలా అంటే కొంతమంది చాలా ఇదిగా చిన్న చూపు చూస్తుంటారు, పిల్లలు లేరనో, లేకపోతే డబ్బు తక్కువ తెచ్చిందనో, లేకపోతే అందంగా లేదనో, లేకపోతే ఏదో ఒక రీజన్ తో చాలా అత్తగారులు తెలుసా చాలా మంది తక్కువ చేసి చూస్తున్నట్టు చూస్తాం అనమాట. చాలా ఫ్యామిలీస్ లోనే ఒక మిస్అండర్స్టాండింగ్స్ గానో, లేకపోతే తన పని ఎక్కువ చేయదనో, ఏదో ఒకటి అనమాట. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ హన్నా ఏం చేస్తుందంటే, అంత విసిగించినా కూడా తను తన తన తోడుకో అంటే ఏమంటారు దాన్ని, సౌతి అంతా ఏడిపించినా కూడా హన్నా క్యారెక్టర్ చూసినప్పుడు ఆమె ఎక్కడ తెలుసా అసలు తన భర్తకి ఎక్కడ చెప్పలేదు తెలుసా అసలు.
అంటే కంప్లైంట్ ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ చూస్తుంటే మనము ఎక్కడ కంప్లైంట్ చేసినట్లు లేదు. తర్వాత ఎక్కడ తను అంటే ఇట్లా అంటా ఉంది, ఇట్లా నన్ను ఏడిపిస్తా ఉంది అని చెప్పినట్లుగాని అక్కడ అబ్రహాం చూసినప్పుడు, సారా చూసినప్పుడు సారా చెప్పుకున్నట్లుగా చూస్తారు. నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీకు ఇచ్చేసినానమ్మని, నీకు ఎంతైనా శ్రమ పెట్టుకున్నప్పుడు అబ్రహాము సారా వచ్చేసి హాగర్ని శ్రమ పెట్టినట్లుగా చూసినాము. అయితే ఇక్కడ మనము చూస్తే హన్నాని చూస్తే ఎక్కడ తెలుసా తనకి తన భర్తకు గాని ఎక్కడ షేర్ చేసుకోవట్లేదు అనమాట. తన పరిస్థితి గాని తనుండే ఇది గాని ఎక్కడ చెప్పినట్లంటే అంటే తను కంప్లైంట్ చేసినట్లు గాని ఎక్కడ లేదనమాట. తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఏమంటే తను ఎంత బాధన్నా కూడా భర్త దగ్గర డిస్కస్ చేసుకోలేదు. తర్వాత వచ్చేసి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం చూసలేము. అదొక పెద్ద మంచి క్యారెక్టర్ అనమాట హన్నాది. మనకు కూడా చాలా మంది ఇంట్లో తెలుసా ఏ చిన్న ఇది వచ్చినా కూడా వెంటనే హస్బెండ్స్ కి చెప్పేస్తుంటాము. కొంచెం ఇది జరిగినా కూడా ఇంకా ఎక్కువ చేసి అంటే ఎక్కువ అంటే ఆడ జరిగింది కొద్దిగానే ఉంటది. ఈవెన్ మదర్ ఇన్ లో గొడవ లేకపోతే ఫ్యామిలీలో గొడవ ఏదో కొంచెమే అవుతుంది, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ దాన్ని ఇంకెక్కువ చేసి చూపించుకుంటుంటారు చాలా మంది అమ్మాయిలు. అంటే నా పాయింట్ ఏమంటే ఇప్పుడు మనం ఒకటి చెప్తాం అనుకో, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది మన భర్త దగ్గర ఒకటి ఏదైనా చెప్తాం మనకు ఒక కంప్లైంట్ మన ఇన్లాస్ మీద, తను పోయేసి వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు ఇంకా ఒక 2 యాడ్ చేసి చెప్పగలరు వాళ్ళు. అంటే మనకంటే ఒక ఎక్కువే చదివింటారంటారు కదా పెద్ద ఎవరైనా కానీ, మనం ఒకటి చెప్తే వాళ్ళు 2 చెప్పొచ్చు అనమాట. సో అలాంటి అంటే ఎక్కువ దీని నుంచే తెలుసా మిస్అండర్స్టాండ్ వచ్చేది. అంటే ఒక్కదాన్ని అంటే పోయేసి అంటే ఇంకొక మన హస్బెండ్ కానీ దానికంటే చెప్పాలా, అయితే దాని నుంచి వచ్చే లాభం ఏమీ లేదనమాట. ఈమె కూడా ఒకవేళ తను అంత హరాస్ చేస్తున్నా కూడా భర్త దగ్గర ఎక్కడ బాధపడినట్లు లేదు తెలుసా. ఎందుకంటే దాని నుంచి ఉపయోగం లేదని తెలుసు అనమాట. ఒకవేళ ఉన్నా కూడా చెప్పినా కూడా ఆయన కొంతవరకే ఓదార్చగలడు. అయితే అంటే కంప్లీట్ ఓదార్పు అనేది దేవుని దగ్గరే వస్తుంది అనేది హన్నా గ్రహించింది అనమాట. మెయిన్ ఫ్యామిలీస్ లో ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే పోయేసి వాళ్ళకి వీళ్ళకి అంటే కొంతమంది అయితే హస్బెండ్ కి ఇనని పరిస్థితుల్లో పక్కింటి వాళ్ళకన్నా చెప్పేస్తారు. లేకపోతే పక్కింటి వాళ్ళ ఇంట్లో అంటే ఇంకా మదర్ వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఒకటే చెప్పేస్తుంటారు. ఇక అమ్మ ఇటా నింది మా అత్త, అమ్మ ఇటా మా మామ అనేసి. ఎప్పుడు అది చాలా తప్పు తెలుసా. ఈవెన్ ఎప్పుడైనా కానీ నాకు పెళ్ళి 16 years అయింది. మా మదర్ ఇన్ లా ఇంట్లో వాళ్ళకి జరిగింది ఇంతవరకు తెలుసా మా ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పలేదు నెగిటివ్ గా ఇంతవరకు. ఈవెన్ సుధీర్ గురించి మా ఆయన గురించి కానీ మా మదర్ ఇన్ లా వాళ్ళ గురించి అంటే తను స్ట్రిక్ట్ గా అనమాట. చాలా అంటే తను చాలా ప్రిన్సిపల్స్ తను స్ట్రిక్ట్ గా ఉంటారు అనమాట. ఆమె స్ట్రిక్టే కానీ అయితే ఆమె చాలా అంటే చాలా డిసిప్లిన్ కానీ చాలా హార్డ్ కాదు, అంటే బ్యాడ్ కాదు తను. అట్లా అంటే కొంచెం ఏదైనా కూడా మనం ఎక్కువ పక్కన వాళ్ళందరికీ చెప్పుకుంటుంటారు అనమాట. అయితే హన్నా క్యారెక్టర్ ఏమంటే ఎక్కడ తను కలిగిన అవమానము చాలా ఏడ్చినట్లు చూస్తున్నాం కదా, తను ఎక్కడ భర్త దగ్గర చెప్పలేదు. తర్వాత వచ్చేసి తను గాడ్ వైపు మాత్రమే చూసింది తెలుసా, భర్త వైపు కూడా చూడలేదు ఆమె. తర్వాత ఆమె దేవుని వైపే చూసింది అనమాట. తన పరిస్థితి దేవుడి దగ్గరే మొరపెట్టుకోయింది. తర్వాత దేవుని దగ్గర పోయేసి చెప్తుంది కదా, సిలోహులో అన్నపానంలో పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన అంటే 9th verse లో యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా అంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చనంట. అంటే తనకు తెలుసు అనమాట, తన హస్బెండ్ కు చెప్తే కొద్దిగానే రిలీఫ్ వస్తుందని తనకు గ్రహించింది అనమాట. అందుకే ఎవరి దగ్గర చెప్పకుండా ఆమె దేవుని సన్నిధిలోనే మనకు ఆమె ఏడ్చినట్లుగా ఆమె ఓదార్చబడినట్లుగా దేవుని సన్నిధిలోనే ఆమె అన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకొకటి ఏమంటే ఆమె అడిగేది చూడండి, ఆమె అడిగేది కూడా పర్టికులర్ గా అంటే ఖచ్చితంగా నాకు ఇదే కావాలంటే పాయింట్ చేసి అడిగినట్లుగా మనం చూస్తున్నామంట. అంటే మనం కూడా దేవుని ఏదైనా అడిగేటప్పుడు దేవా నాకు మీకు ఇష్టమైనది చేయదేవా అనుకోకున్నట్లు మనకి ఏంది కావాలో అది పర్టికులర్ గా అంటే మనకి ఏది అవసరమో అది కంపల్సరీ అడిగితే దేవుడు దాన్నే ఇచ్చాడు. అంటే చూడండి మళ్ళీ ఆమె యెహోవా దుఃఖాకు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన బహుగా ఏడ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొనుము, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడలంట. ఆమె పర్టికులర్ అంటే తనకి ఏది కావాలో అదే అడిగింది అనమాట.
నీకు ఇష్టం వచ్చినట్లు దేవా నాకు బిడ్డలు దేవా దేవని అడగలేదు తెలుసా. తనకి ఏది అవసరం అంటే తన అవసరం అబ్బాయి అని పర్టికులర్ గా మెన్షన్ చేసినట్లే చూస్తాం అనమాట. మనం కూడా మనకి ఏదైనా కావాలన్నప్పుడు మనం కూడా పర్టికులర్ గా అంటే మెన్షన్ చేసి ఏసయ్యా నాకు ఇదే ఏసయ్యా అంటే కూడా ఇచ్చే దేవుడుగా మనం చూస్తున్నాం అనమాట. తర్వాత వచ్చేసి తను పోయేసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏలియా చూస్తాడు. ఏలియా చూసి ఆమె లోపల ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏలియా చూసి ఏమి నువ్వు అసలు ఆమె ఏలి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండేనంట 12th verseలోన. అంటే మనము మనం లోకాన్ని అంటే గ్రహించదు కానీ మనం దేవునితో ఉన్నామా, దేవుని అడుగుతున్నామా, మన మోరేంటి, మన ప్రార్థన దేవునికి మనకు ఉండే సంబంధాన్ని ప్రజలు మన ఇంట్లో వాళ్ళు కానీ, తర్వాత మన ఇన్లాస్ కానీ, తర్వాత మన బంధువులు కానీ చూడరు కానీ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము ఏ బాధ అయినా కూడా మనం దేవునితో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చూచే దేవుడుగా ఉంటాడు అనమాట. అక్కడ ఏలి అంత పెద్ద ప్రవక్త అయినా అంత పెద్ద ప్రాఫిట్ అయినా కూడా ఆయన ఎరగలేకపోయినాడు. ఆమె దేని అంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మాత్రమే కదా. అంత పెద్ద ప్రాఫిట్ అయినా ఆమె దేని గురించి వచ్చిందనేది ఆయన ఎరగలేకపోయినాడు అనమాట. ఏలి అంటున్నాడు ఆమె నోరు కనిపెట్టుచుండు అంటే లోకస్తులు కూడా మన ఇదినే చూస్తుంటారంట, బాహ్యంగా చూస్తుంటారు. అయితే దేవుడు అంతరంగాలను చూసే దేవుడు, మన బాధను చూసే దేవుడు కాబట్టి, మన పరిస్థితి ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు ఆ మొరను ఆలకించి బిడ్డనిచ్చినట్లు మనం చూస్తున్నాం కదా. సో ఈ హన్నాలో ఈ క్యారెక్టర్స్ నాకు చాలా నచ్చినాయి. తనకి ఎంత బాధ ఉన్నా కూడా ఈ 4 క్యారెక్టర్స్ వచ్చేసి తనకి ఎంత బాధ ఉన్నా కూడా తన భర్తకి ఎక్కడ కంప్లైంట్ చేసినట్లు చూడలేదు. తర్వాత వచ్చేసి తను దేవుని వైపు మాత్రమే చూసినట్లు చూస్తున్నాము. తర్వాత దేవుని వైపు చూసింది కదా, అడిగిండేది కూడా పర్టికులర్ గా ఏది తనకి ఏది అవసరం అదే అడిగింది. తర్వాత ఆమె అడిగింది తర్వాత పొందుకోగలిగింది. అయితే తను ఏలి అన్నాడు అంటే ఏలి అడిగినా కూడా తనకి అంటే తనకు తెలుసు అనమాట. దేవుడికి తెలిసి ఒకవేళ మనుషులు చూడకపోయినా కూడా నా దేవుడు వింటున్నాడని అన్న గ్రహించింది అనమాట. అందుకే ఆమె దేవుని సన్నిధిలోకి పోయింది. తర్వాత నాకు ఎల్కానా క్యారెక్టర్ చూసినప్పుడు ఎల్కానా చాలా గ్రేట్ గా అనిపించినది తెలుసా. ఎల్కానా క్యారెక్టర్ లో ఇక్కడ చూసినప్పుడు అనమాట హన్నా చెప్పకపోయినా కూడా హన్నా పరిస్థితిని ఎల్కానా చూసినాడు అనమాట. దీని పరిస్థితి ఏంటంటే మనము ఫస్ట్ మన ఇన్లాస్ హౌస్ పోయినప్పుడు చాలా మంది హస్బెండ్స్ తెలుసా అక్కడ పోయిన తర్వాత ఇదే క్యారెక్టరే మారిపోతుంది. హస్బెండ్స్ క్యారెక్టర్ ఆడ పోయిన తర్వాత తను ఎంత పని చేస్తా ఉంది, ఏం తింటా ఉంది, ఏముంటా ఉంది, తన పరిస్థితి ఏంటి, తను ఏ స్థితిలో ఉంది, తన మెంటల్ కండిషన్ ఏంటి, తన ఫిజికల్ కండిషన్ ఏం పట్టించుకోరు తెలుసా. అసలు చాలా మందిని చూసాను నేను. ఏం పట్టించుకోకున్నట్ల అసలు కొంతమంది అయితే అసలు ఇంకా వీళ్ళేదో వస్తువులు ఇంకా అంటే ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు. వీళ్ళు కోడళ్ళు అంటే పని చేయడానికే రావాలా, కోడళ్ళు మా అమ్మ నాన్నలకి చేసి పెట్టాలా, కంపల్సరీ తనకి ఎంత బాధ ఉన్నా, తనకి ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా కూడా చాలా మందిని చూసాను తెలుసా. నేను నిన్ను చేసుకొచ్చిండేది ఎందుకు, మా అమ్మ నాన్నలకి వంట చేసి పెట్టడానికే అంటారు తెలుసా చాలా మంది. అది చాలా తప్పు తెలుసా. ఎల్కానా పరిస్థితి కూడా చూసినప్పుడు అనమాట తనుండే పరిస్థితిని ఏంటో ఎల్కానా చూసినాడు. తనుండే పరిస్థితి అంటే తను ఎందుకు ఏడుస్తా ఉందనేది ఆయన గమనించినాడు తెలుసా. గమనించి తర్వాత అంటాడు ఎల్కానా ఆమెను చూడండి గనుక ఆమె 8th verse గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అంట. ఇది ఎంతమంది హస్బెండ్స్ చెప్పగలరు చెప్పు. నేనైతే అంటే ఉంటారేమో కొంతమంది చెప్పేవాళ్ళు, చాలా రేర్ గా ఉంటారు ఇట్లాంటి క్యారెక్టర్స్, చాలా మంది తక్కువగా ఉంటారు. చాలా మంది మనం చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు చేయాల్సిందే కంపల్సరీ. చాలా మంది నేను కూడా విన్నాను, ఈవెన్ మా ఫ్యామిలీస్ లో కూడా చాలా మంది విన్నాను. ఏమి నువ్వెందుకు పైనుంచి దిగిపోయినావా, నువ్వెందుకు వచ్చిండేది, నువ్వు ఆ తల్లిదండ్రులకు చేసి పెట్టి, మీ తల్లిదండ్రులకు చేసి పెడితే నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే తెలిపోనే వాళ్ళు కూడా చాలా మంది చూసారు తెలుసా. నేను అది అంటే ఈ ఎల్కానా అలా చేయలేదు. తన పరిస్థితిని ఏంటో ఫస్ట్ గమనించాడు తెలుసా. ఆయన పరిశీలిస్తున్నాడు, తను గమనించినాడు,
తన మైండ్ సెటప్ ఎట్లుంది, తన మైండ్ కండిషన్ ఎట్లుంది అనేసి చూసి తర్వాత ఆయన ఇంకొకటి ఏంటంటే తన పరిస్థితిని గుర్తెరిగినాడు. అంటే తన పెనిన్నాకి అందరూ ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, తర్వాత నేను ఉన్నాను, తర్వాత అంతా ఉంది, తర్వాత అంటే ఒక మెజర్మెంట్ తక్కువ ఇచ్చినప్పుడు ఇంకొక అంటే 1 మెజర్ ఇస్తున్నాడు కదా, అన్నీ ఉన్నాయి. అంటే తను ఎంత విసిగిస్తుంది అనేసి చూశాడు ఫస్ట్ ఎల్కానా. చూసిన తర్వాత తన్ని ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఎంతమంది ఇంట్లో అంటే చాలా మంది తెలుసా, కొంతమంది ఆడవాళ్ళు అయితే పని చేయకున్నట్ల తర్వాత ఎంత ఎంత పని ఉంటుంది తెలుసా. మనకైతే ఏదో వాషింగ్ మిషన్లు, తర్వాత కుక్కర్లు అవి ఉంటాయి. మామూలు ఫ్యామిలీస్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాకున్నట్లు ఇంకా కొంచెం తక్కువ ఫ్యామిలీలోనా ఎంత తెలుసు, ఈవెన్ వాషింగ్ మిషన్స్ ఉండవు. ఇప్పుడు మిక్సర్లు, గ్రైండర్స్ అందరి ఇంట్లో ఉన్నాయి, కానీ చాలా ఎంత పని ఉంటుంది. వంట చేయాలా, బట్టలు ఉతకాలా, పిల్లలకి పెట్టాలా, పిల్లలు స్కూల్లో వదిలేసి రావాలా, ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే వర్క్ చేసి రావాలా. తర్వాత అంతా చేసి వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చేసి ఇట్లా డ్రెస్ మార్చుకునే కన్నా లేదు, మళ్ళీ వంటకు దిగాల. అందరి ఇంట్లో వంట మనుషులు ఉంటారు కదా, దిగాల. తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ వాళ్ళ అత్తమామలకి వాళ్ళ ఏమంటారు హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ చేసి పెట్టాలి తెలుసా. చాలా కష్టం తెలుసా. అంత కష్టంలో ఉన్నప్పుడు ఈ ఎల్కానా ఏమంటున్నాడంటే, ఎందుకు నేనున్నా, ఒకవేళ అమ్మాయి ఒకవేళ బాధపడుతున్నప్పుడు ఎంతమంది హస్బెండ్లు ఎందుకు మా అంత బాధపడుతున్నావు, నేను నీకున్నాను కదా, వాళ్ళని ఏం పట్టించుకోవద్దులే, నేనున్నాను కదా అనేసి ఎంతమంది భర్తలు చెప్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, ఎల్కానా అంటున్నాడు, వాళ్ళు ఎంతమంది, ఆమె ఎంత చేస్తే ఏమి నీకు, ఎంతమంది ఉంటే ఏమి లేకపోతే నీకు, బిడ్డలు లేకపోతే ఏమో, నేనున్నాను కదా, 10 మంది బిడ్డల కంటే నేను కదా నీకు ముఖ్యం, నేనున్నాను కదా అనేసి చెప్తున్నట్లుగా చూస్తున్నాం తెలుసా. ఇక్కడ నాకు చాలా గ్రేట్ అనిపించింది ఈయన క్యారెక్టర్ చూస్తా అంటే. అంతేకాదు తనుండే పరిస్థితిని బట్టి ఈయన చాలా ప్రేమించినట్లు చూస్తున్నాం తెలుసా. ఎక్కడుంటది అది, 1:8లోనే చూడండి. ఆమె పెనిమిటేనా అన్న, ఎక్కడుంది అది, చాలా ప్రేమించిన షీ లవ్డ్ హర్ అని ఉంటది. ఆమెకు సొంత ఎల్కానా వచ్చును పుట్టించను. ఆమె ఎందుకంటే అంటే ఆమెకి 2 పాలు ఇచ్చేసి ఈమెకి 1 పాలు ఇస్తాడు కదా. ఎందుకంటే ఆయన ప్రేమించినట్లుగా కూడా చూస్తున్నాం అనమాట. ఎల్కానాను ప్రేమించినట్లుగా కూడా చూస్తున్నాము. అంటే ఇక్కడ ఉంటది ఎక్కడ 5వ వచనం. హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమె 2 పాలు ఇచ్చను. దీంట్లో అయితే ఇంగ్లీష్ పేపర్ అయితే హీ లవ్డ్ హర్ అని ఉంటుంది. అంటే ఈయన క్యారెక్టర్ లో చూసినప్పుడు తను ఎలా పరిస్థితిలో ఉండిందని గమనించి తన్ని అక్కర చేర్చుకున్నాడు. నీకు వాళ్ళకంటే నేనమ్మా ముఖ్యం అని చెప్పినాడు. తర్వాత నేను ఉన్నాను, నీకు ఎవరు లేకపోయినా నేనున్నాను, నేను కదా అనేసి ఒక అస్యూరెన్స్ అనేది ఇచ్చినాడు అనమాట ఎల్కానా. చాలా ఇది అనిపించింది. ఎంతమంది భర్తలు అలా చేయగలరు చెప్పు. చాలా మంది అమ్మాయిల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది తెలుసా. ఇన్లాస్ ఫ్యామిలీస్ లో ఏదో మనము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు కృపే తెలుసా. చాలా మంది విచ్ఛిన్నమవుతున్న ఫ్యామిలీస్ ఉంటే కేవలం ఇన్లాస్ నుంచి ఎక్కువ గొడవలు వస్తాయి. తెలుసా. ఈమెను చూస్తే వాళ్ళ సౌతుని చూస్తే చాలా అసూయ ఉన్నట్లుగా చూసాను కదా. అంటే కేవలం తిన్ని ప్రేమిస్తున్నాడనే దీని మీద అసూయ ఉంటదేమో మనకి. చాలా ఫ్యామిలీస్ లో కూడా మన భర్తలు మనకి అంటే దగ్గరగా ఉన్నప్పుడు కొంతమంది అసలు ఓర్చుకోలేరు తెలుసా. కావాల్సిన గొడవలు పెడతా ఉంటారు. అట్లాంటప్పుడు మన భర్తలు ఎలా ఉండాలంటే ఆయన వీళ్ళు హన్నా వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఎల్కానా లాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రతి ఒక్క ఇది. తర్వాత వచ్చేసి చాలా 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 మంది అంటే అందరూ మదర్ ఇన్ లాస్ ఇలాగనే ఉంటారని కాదు. కొంతమంది మదర్ ఇన్ లాస్ చాలా మంది మంచిగా ఉంటారు తెలుసా. మనము రూతు వాళ్ళ అత్తను చూస్తాం కదా, రూతు అత్త అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అట్లాంటి వాళ్ళకి రేరుగా దొరుకుతారు అనమాట.
అంటే మనము అంటే కొంతమంది నుంచి చాలా కూడా నేర్చుకోవచ్చు. మరి చాలా మంది మా అత్తయ్య అయితే ఆమెకి ఈయనొక్కడే చాలా హార్డ్ వర్కింగ్ తెలుసా. తను ఎప్పుడు గమ్మునుండరు, ఆమె చేస్తూనే ఉంటారు. ఇంతకుముందు వర్కింగ్ డేస్ లో అయితే ఆమె ఎక్కడో 3 బస్సులు మారేసి ఒక కాళహస్తి ఊర్లో పనిచేసి వచ్చేసి మరి వెంటనే వచ్చేసి పని చేసుకుంటూ ఉంటది అనమాట. అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నట్టు కూడా చాలా ఉంటాయి తెలుసా. చాలా నేర్చుకోవచ్చు. మనకు అనిపిస్తుంది కానీ ఏదబ్బా అనేసి అనిపిస్తుంది కానీ నిజంగా అంటే మనము అంటే వాళ్ళని అనుసరిస్తే కొన్ని ఫాలో అయితే మనకి అది మన లైఫ్ లోన మన పిల్లలకి ఏ విధంగా నేర్పించాలో, మనం ఏ విధంగా ఉండాలో చాలా కూడా నేర్చుకోవచ్చు. అంటే అందరూ వీళ్ళలాగా పెళ్ళినలాగా ఉంటారని నేను చెప్పట్లేదు కానీ కొంతమంది మదర్ ఇన్ లాలు చాలా మంచిగా చూసుకుంటుంటారు. అంటే కొంతమందికి తెలుసు అనమాట సీక్రెట్. ఒక మా అత్తయ్య ఉన్నారు, ఐర్లాండ్ లో ఉంటారు, మా జోహార్ బావ వాళ్ళ ఇది. ఆమె కోడల్ని చాలా బాగా చూసుకుంటారు తెలుసా. చాలా బాగా ఏ అత్త మీ కొడుకుని కంటే మీ కోడల్ని ఎక్కువ చూసుకుంటారు మీరు అని నేను అడిగిన ఒక రోజు. ఆమెకు ఆ సీక్రెట్ తెలుసు అనమాట. నా కోడల్ని బాగా చూసుకుంటే కదమ్మా ఆమె నా కొడుకుని బాగా చూసుకునేది అంటే ఒకటే సీక్రెట్ తెలుసా. కోడల్ని కూతురులాగా చూసుకుంటే వచ్చిన కోడలు ఆయన్ని మంచిగా చూసుకుంటది అని చెప్పేసి ఒకటే సీక్రెట్ తెలుసు అని చెప్పి నేనైతే షాక్ తిన్నా. అవునత్త అంటే అవునమ్మా నా కూతురులాగా చూసుకుంటేనే కదా నా కొడుకుని మంచిగా చూసుకునేది. అవి వాడు హ్యాపీగా ఉండాలంటే ఆ అమ్మాయిని నా కూతురులాగా చూసుకోవాలని. అంటే కొంతమంది గ్రహిస్తారు తెలుసా, కొంతమందికి తెలుసా ఆ సీక్రెట్ తెలుసు. వచ్చిన కోడల్ని కూతురులాగా చూసుకుంటే వాళ్ళకి ఒక వయసు అయిన తర్వాత ఏ మదర్ ఇన్లాస్ అన్నా చూసుకోండి మరి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ హరాస్ చేసి అది చేసి ఇది చేసిన తర్వాత వీళ్ళకి అంటే వీళ్ళకంటే ఒక టైం వస్తుంది కదా కోడలికి. వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు చాలా రెబల్ గా ఉంటారు తెలుసా. దేవుడు ఒక మాట చెప్తాడు కదా, ఏది ఎత్తుతావో అదే కోస్తావని. ఒకవేళ అత్త మంచి ఎత్తింది అనుకో అదే వస్తుంది తెలుసా. ఒకవేళ అత్త హరాస్ చేసేసి మళ్ళీ వాళ్ళు అంటే ఓల్డ్ అయిన తర్వాత చాలా అధ్వానంగా ఉంటుంది తెలుసా వాళ్ళ పరిస్థితి. పట్టించుకోరు, చాలా మంది కోడలు పట్టించుకోరు. ఎందుకు తల్లిదండ్రులని వదిలేస్తున్నారు అంటే నాకైతే నేను చూస్తే ఈ కాలంలో ఎందుకు ముసలి వాళ్ళందరినీ ఓల్డ్ ఏజ్ హోమ్‌లోన వదిలేస్తున్నారంటే చాలా మంది వచ్చినప్పుడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కూతురులాగా చూసుకుంటే ఏ అత్తని వదులుతుంది తెలుసా, ఏ కోడలు వదులుతా. అది 100% డామ్ షూర్ తెలుసా. నేను బాగా గమనించినాను. వచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకుంటే ఏ కోడలు వదిలిపెట్టదు తెలుసా. తను కూతురులాగా చూసుకుంటే కోడలు అమ్మలాగే చూసుకుంటా తెలుసా. అది మాత్రం అంటే ఒక హిడెన్ సీక్రెట్ లాగా చెప్తాను నేను. చాలా తెలుసా. ఇది ఎరిగిన వాళ్ళు తెలుసా. కొంతమందికి తెలుసు అది. చాలా మందిని నేను కూడా చూశాను, మంచిగా చూసుకుంటారు తెలుసా. మా అక్కోళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంది, కింద ఒక ఆవిడ ఉంది. తనైతే ఇప్పుడు ముసలాం అయిపోయి ఉంటది. వాళ్ళు డ్యూటీకి పోయేసి వస్తే అయినా చేస్తుంటది. ఏమమ్మా అంటే వాళ్ళ పాపం కష్టపడి వస్తుంది కదమ్మా నా కోడలు అంటుంటది. వాళ్ళకి తెలుసా ఏమంటే బాగా చూసుకుంటది. తను కూడా కోడలు ఎంత మంచిగా చూసుకుంటుందో తెలుసా తన్ని. అంటే వాళ్ళకి తెలుసు అనమాట. అది గ్రహించే అత్తగారుల దగ్గర వాళ్ళ లైఫ్ బాగానే ఉంటది అనమాట. అంటే నా ఉద్దేశం ఏమంటే ఇక్కడ హన్న తన పరిస్థితిని దేవుడు ఎరిగినాడు కాబట్టి బిడ్డలు ఇచ్చినాడు. అయితే ఇంకొక యాంగిల్ లో చూసుకుంటే మనము హాగర్ ని చూసుకుంటే ఇక్కడ హన్నాకి పిల్లలు లేనందుకు వాళ్ళ సవతి ఇది టార్చర్ పెట్టినట్లు చూస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి హాగర్ సారాన్ని చూసుకున్నప్పుడు సారాకు పిల్లలు లేరు. అయితే హాగర్కి పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవుడు సారా వచ్చేసి ఆమెను శ్రమ పెట్టినట్లుగా విసిగించినట్లు చూసినప్పుడు హాగర్ పరిగెత్తిపోతుంది తెలుసా. హాగరు మధ్యలో ఎక్కడో డెజర్ట్ లో నా దేవదూత ఆమెను కనుక్కొని పోయి ఎక్కడి నుంచి వస్తున్నావు హాగర్ అంటే, నేను సారా పెట్టే శ్రమలు నేను తట్టుకోలేకున్నట్లు నేను వచ్చేసినాను అని చెప్పినప్పుడు అప్పుడు దేవదూత చెప్తుంది, నీవు మరలా పోయి ఆమెకి ఒబే అయి ఉండమన్నారు తెలుసా. మరలా పోయి ఆమె కింద ఆమెకి ఒబే అయి ఉండమని చెప్పాడు. అంటే నా ఉద్దేశం ఏమంటే ఇక్కడ చాలా మంది కూడా అమ్మాయిలు
అత్తగారింట్లోనా ఉండలేరు కొంతమంది. మా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఎప్పుడైనా ఇట్లా వెళ్ళిపోయినారంటే అంటే ఒక టైం వస్తది. ఆ టైం వరకు ఉండాలా. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తది. ఆ టైం వరకు ఉన్నప్పుడే వాళ్ళు అంటే ఇది ఏంటో నెక్స్ట్ వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటో వాళ్ళు చూస్తారని చెప్తా ఉంటారు ఎప్పుడు సుధీర్. అంటే నాకు అనిపించిందనమాట. అంటే కొంతమంది మనము తట్టుకోలేమనమాట. అంటే వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ యాటిట్యూడ్ వేరే, వాళ్ళు ఈవెన్ తిండి వేరే. తర్వాత కొంతమంది అయితే సూటిపోటి మాట్లాడుతుంటారు. అయితే ఇది తట్టుకోలేకున్నట్ల చాలా మంది అమ్మాయిలు ఇడిచిపెట్టి లాస్ట్‌గా డైవర్స్ వరకు లేకపోతే భర్తను తీసుకొని బయటకో అట్లా వెళ్ళిపోతుంటారు తెలుసా? అయితే ఎంతో మంది తెలుసా ఆగర్లాగా చేస్తుంటారు. అయ్యో! మేము తట్టుకోలేము, ఆ ఇంట్లో ఉండలేము, ఆ తిండి తినలేము, ఆ మాటలు పడలేమనేసి హాగర్‌లాగా పరిగెత్తే కోడళ్ళు చాలా మందున్నారు తెలుసా? అయితే దేవుడు చెప్పినప్పుడు హాగరు నువ్వు పోయి ఆమెకు ఒబే ఆయన్ని చెప్పినప్పుడు హాగరు ఎప్పుడైతే వచ్చి ఒబే అయిందో అప్పుడే తెలుసా తన సంతానాన్ని అభివృద్ధి చేసినట్లుగా చూస్తున్నాం అనమాట మనం. ఇస్మాయిల్ తర్వాత అనేక జనరేషన్ ఇప్పటి వరకు ఉందంటే ఈ ముస్లిమ్స్ ఇప్పటి వరకు ఉంటున్నారంటే అంటే అంటే అత్యధికంగా వాళ్ళు అభివృద్ధి పొంది ఆశీర్వదింపన్నారంటే కేవలము హాగరు పరిగెత్తిపోయే స్థితిలో నుంచి తిరిగి వచ్చి తనకి సారాకు ఒబే అయినప్పుడే తను బ్లెస్ అయినట్టుగా తన జనరేషన్ తర్వాత మల్టిప్లై అయినట్లుగా చూస్తున్నాం తెలుసా? అది అంటే మనకి తెలియదు అనమాట. ఆ పరిస్థితిలో మనము వెళ్ళిపోతాం అనమాట. అయ్యో మాకొద్దు స్వామి, మాకు మీ అన్నం వద్దు ఏమొద్దు అని చాలా మంది వెళ్ళిపోయే వీళ్ళకి వచ్చేసి కోడళ్ళకి వచ్చేసి ఎంత శ్రమ ఉన్నా కూడా వాళ్ళ కింద నిజంగా అంటే ఉంటే అది మనకి బ్లెస్సింగే తెలుసా. నాకైతే అనిపిస్తుంది నిజంగా బ్లెస్సింగ్ తెలుసా అది. అంటే ఇది కొద్ది టైంలో మనకి అంటే తట్టుకోలేము, మనము ఉండలేము కూడా తెలుసా. అమ్మా దేవా ఎప్పుడు తీసుకుపోతావు దేవా, మమ్మల్ని తీసుకెళ్ళిపోదేవా, ఇక్కడ నుంచి మేము ఉండలేమనేసి చాలా మంది అమ్మాయిలు అంటారు. కానీ ఆ శ్రమను తట్టుకొని నిజంగా అంటే శ్రమలతో దేవుడు నీకు ఓర్పిస్తాడు. అది తట్టుకొని ఉన్నామంటే నిజంగా తెలుసా అది ఇస్మాయిల్ ఏ విధంగా అంటే హాగర్కి ఇచ్చిన మాటను బట్టి వాళ్ళ వంశాన్ని ఏ విధంగా అభివృద్ధి జనరేషన్ బ్లెస్ అయ్యారో అదే విధంగా తెలుసా మనకు కూడా ఒకవేళ ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా కొద్ది దినాలు అంటే ఒక టైం ఇస్తాడు దేవుడు. ఆ టైం వరకు వాళ్ళ కింద మనము ఒబే అయి ఉంటే అది మనకు ఆశీర్వాదమే తెలుసా. అంటే ఈరోజు అంటే ఇద్దరిని చూస్తున్నాం కదా మనము. అంటే దీనికి బిడ్డలు లేక దేవుని సన్నిధిలోకి పోయేసి పొందుకోగలిగినట్లు చూసాము. తర్వాత హాగర్కి బిడ్డలు కలిగి తను పరిగెత్తిపోయే స్థితిలో నుంచి మళ్ళీ ఒబే అయ్యేసి తన అభివృద్ధి చెందినట్లుగా చూస్తారు. అంటే దేవుడు ఒక దగ్గర అంటాడు చూడు, సంతు లేకుండా చేసింది కూడా దేవుడే. ఇక్కడ ఇది ఫస్ట్ సమయంలోనా ఎక్కడుంటది చూడు, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినని ఉంటది. యెహోవా 6వ వచనం చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినంట. అంటే దేవుడు ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే ఒక పర్పస్ ఉంటుంది తెలుసా. ఏదన్నా ఒకటి చేశాడంటే దేవుడు, ఒకవేళ మన పరిస్థితులే, ఒకవేళ మదర్ ఇంట్లో ఫ్యామిలీ ఎక్కడైనా కానీ ఒక ఇది అంటే ఒక ఏదో ఒక అంటే నెగిటివిటీ ఉండిందంటే దేవుడు కంపల్సరీ ఒక పర్పస్ ఉంటుంది దాని పట్ల. అంటే నువ్వు దేవుడికి దగ్గర రావాలనో లేకపోతే అంటే నువ్వు ఎవరికైనా ఇంకా నువ్వు ఏమన్నా నేర్చుకోవాలనో మన హస్బెండ్ నుంచో మన ఇన్లాస్ నుంచో లేకపోతే మన బంధువుల నుంచో ఏదన్నా నేర్చుకోవాలనో కంపల్సరీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. సో దేవుడు పెట్టిన పరిస్థితి అయితే కంపల్సరీ దాని నుంచి అది నువ్వు దగ్గర అయినా అవుతావు, లేకపోతే ఇంకా ఏదన్నా నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం ఉంటే అదన్నా నేర్పిస్తాడు దేవుడు. తర్వాత హాగర్కి వచ్చేసి అంటే ఒబే అయినట్లుగా చూసినాము, ఈమె వచ్చేసి దేవునికి దగ్గరకైనట్లు చూసాం కదా. సో వాళ్ళ ఫ్యామిలీస్ అంటే దేవుడు హన్నాకు చూసినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నానంట. ఆయన చేసే ఇది ఆయన ప్లాన్లు డిఫరెంట్ గా ఉంటాయి. దేవుడు ఎక్కడ వదిలేడు తెలుసా. అన్న ప్రార్థనలు ఆలకించినాడు. ఆమె ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకొని ఆమెకు అద్భుతమైన అంటే ఒక సమూయేలు లాంటి కొడుకునిచ్చినాడు. ఈ హాగరు ఆమె ఒబే అయింది కాబట్టి అంటే ఇస్మాయిల్ జనరేషన్ అంతా అంటే మల్టిప్లై చేసి అంత ఆశీర్వాదం అంటే పొందినట్లుగా చూసామంటే. అంటే మనము ఇప్పుడు ఏ పరిస్థితి అంటే
చాలా మంది ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకి తెలియదు, కానీ ఒకవేళ హాగర్ లాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది హన్నా లాంటి పరిస్థితిలో ఉండొచ్చు. అయితే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటే కంపల్సరీ, అంటే దేవునికి అనుగుణంగా ఉంటే కంపల్సరీ మనకి బ్లెస్సింగ్సే ఉంటాయి. సమూయేలు లాంటి కొడుకైనా ఉండొచ్చు, ఇస్మాయిల్ లాంటి మల్టిప్లై అయిన వంశమైనా ఉండొచ్చు అనమాట. దేవుడు చెప్పింది చేసినప్పుడు అంటే కష్టమే ఉండొచ్చు తెలుసా, చాలా కష్టమే ఉండొచ్చు. మనము ఒకరితో పోయేసి వాళ్ళ ఇదంతా అలవాటు కావాలంటే, వాళ్ళకు ఉండాలంటే, వాళ్ళతో అడ్జస్ట్ కావాలంటే చాలా కష్టమే. అయితే దేవుడు చెప్తున్నాడు, అంటే మనము చేసినప్పుడు మనకి ఎలాంటి బ్లెస్సింగ్ ఉందో మనం వీళ్ళ ద్వారా చూస్తున్నాం. అయితే ఎల్కానా కూడా ఎక్కడ తెలుసా తన రెస్పాన్సిబిలిటీ ఏందో, తన భార్య పట్ల ఎక్కడ తను ఇది తక్కువ చేయలేదు. తన పిల్లలు లేని స్థితిలో తన బాధను గుర్తెరిగినాడు. ఆమె ఎటువంటి స్థితిలో ఉందో ఎరిగి, తర్వాత వచ్చేసి తనకి ఏం అవసరమో తన కంఫర్ట్ నట ఒక తన కంఫర్ట్ అంటే నేనున్నాను ఎవరు లేకుంటే నేనున్నానని చెప్పినట్లుగా చూస్తున్నాం అనమాట. అంటే నాకు హన్నా క్యారెక్టర్ హన్నా కంటే ఎల్కానా క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది. ఎంతమంది హస్బెండ్లు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, కానీ అంటే ఒకవేళ ఎవరైనా దేవుడు మాట్లాడగలిగితే ఎల్కానా లాగా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా చాలా మంది వైఫ్స్ కూడా ఇదిగా ఉంటారు అనమాట. చాలా ఆరాస్ చేస్తుంటారు అమ్మాయిలు కూడా, చాలా చిన్నదానికి పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, చిన్నదానికి పాయింట్అవుట్ చేస్తుంటారు. అన్ని కూడా తట్టుకొని అంటే ఎల్కానా లాగా ప్రేమించే భర్తగా ఉండాలని ఈరోజు ఆశపడుతున్నాను. అంటే చాలా మంది అమ్మాయిలు అంటే ఇంటి వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ కూడా కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు. అంటే వీళ్ళ ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా చూసాను కదా, సమంత అమ్మాయి డైవర్స్ తీసుకుంది. నాకైతే రూత్ అని పేరు పెట్టుకొని రూత్ లాగా ఉంటదేమో అనుకున్నాను. తర్వాత డైవర్స్ అయిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఒక 2 రోజులు దాన్నే చూసినాను. మా పిల్లలు కూడా అడిగినారు, ఏం నీకు సమంత పిచ్చి పట్టింది అని. అంటే నాకు రూత్ అనే పేరు, నాకు సమంత అంటే ఫస్ట్ అని తెలీదు. రూత్ అనే పేరు పెట్టుకొని వాళ్ళు నాగార్జున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంటది అంటే ఈమె ద్వారా నేను అనుకున్నా, చాలాసార్లు ప్రేయర్ కూడా చేశాను అమ్మాయి కోసం. నేను సరే ఏదో ఒక పర్పస్ ఉంది, అంటే నేను క్రిస్టియన్ అనుకున్నా. రూత్ అంటే ఒక పర్పస్ ఉండే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింటారు కదా, సో ఆమె ద్వారా వాళ్ళ ఫ్యామిలీ అంతా రక్షణ పడాలని చాలాసార్లు ప్రేయర్ కూడా చేస్తారు. తర్వాత మొన్న డైవర్స్ అనేటప్పటికే నాకు అనిపించింది, అంటే పేరులో లేదు కానీ తను అంటే నాకు అనిపించింది, నేను గమనించినప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీను, ఈమె ఆ ఇదిలో అడ్జస్ట్ అవ్వాల్సింది. అంటే అట్లీస్ట్ వాళ్ళు మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లాకి నాకు ఒబే అయినట్టు ఎక్కడ అనిపించలేదు. ఆ తర్వాత చూసే కొన్ని సినిమాలు ఏదో తీసింది కదా, అంటే ఎందుకో వాళ్ళ అంత పెద్ద ఫ్యామిలీలో ఎందుకో వాళ్ళ మర్యాద అంతా తీసేసినట్టు అనిపిస్తుంది. అంటే ఎందుకంటే నేను చెప్తున్నానంటే కొన్ని ఏరియాలో మనం పెట్టినప్పుడు ఆ ఏరియాకు తగ్గట్టు మనం మారాలి తెలుసా. లేదు నేను డాక్టర్, నేను ఇట్లానే ఉంటాను, లేదు నేను డాక్టర్, నేనేమి ఇంట్లో పని చేయనంటే అది కాదు. నీవేంటి, ఎంత డాక్టర్ అయినా ఎంత ఇదైనా ఒక అత్త ఇంట్లో పోయిన తర్వాత నువ్వు ఒక కోడలులాగే ఉండాలి తెలుసా. చాలా మందిని చూసినాను నేను అమ్మాయిలది. డాక్టర్స్ అయితే ఎవరు పని చేయరు తెలుసా అసలు. పనామ వస్తే పనామ చేస్తుంది, లేకపోతే అసలు ఏం పని చేయరు తెలుసా. ఇంకా అత్త అట్లే ఉంటది, కోడలు ఇట్లా ఉంటది. ఏమంటే అత్త డాక్టర్, కోడలు చెప్తుంది నేను డాక్టర్ అంటే, అత్త చెప్తుంది నేను అత్తన అంటారు. చాలా మంది ఫ్యామిలీస్ లో అట్లే ఉంటది తెలుసా. అసలు చాలా బాధగా అనిపిస్తుంది అట్లాంటి ఇదిలో చూసినప్పుడు. చాలా చూసినాను నేనైతే. తను బాగా చదువుకున్న కోడలైతే నేను ఇంత చదివేసి వస్తున్నా కదా, ఇంత తీసుకొని వచ్చేస్తాను కదా అనేసి ఇట్లా ఉంటారు. నేను అత్త కదా అని ఇట్లా స్టిఫ్ గా ఉంటాను అనమాట. అది కాదనమాట. ఎంత ఉన్నా కూడా ఒక ఇంట్లోకి పోయిన తర్వాత నువ్వు కోడలే. అంటే ఈవెన్ నన్ను అడిగితే వాళ్ళు అంటే నువ్వు ఎంత స్టైల్ గా ఉన్నా, ఎంత పాష్ గా ఉన్నా కూడా ఒక ఇంట్లో పోయిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ కల్చర్ కి మనం రెస్పెక్ట్ చేయాలి తెలుసా. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఇదైతా ఉండేది అదే నుంచే తెలుసా. అంటే ఇదే పాయింట్ మీద నుంచే వీళ్ళేమో చాలా స్టైల్ గా పాష్ గా ఉంటారు. ఏదో ఒక మామూలు ఇంట్లో పోయినప్పుడు మా ఇది వేరే,
మా లెవెల్ వేరే అనేటట్లు అంటే మింగిల్ కారనమాట. అప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. అట్లా కాదనమాట. మనం ఏ ఇంట్లోకి అయితే పోతామో ఆ కల్చర్‌కి అంటే మనము అట్‌లీస్ట్ మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లే తెలుసా దానికి. నేను నా నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఐర్లాండ్‌లో ఉంటారు కదా! వాళ్ళ అమ్మాయి చాలా స్టైల్‌గా ఉంటది తెలుసా? బావుంటది. చాలా బావుంటది. అందంగా ఉంటది. స్టైల్‌గా ఉంటది. అన్నీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఒకే అమ్మాయే. నేను 19 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 19 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి ఒక్కసారి కూడా నైటీ ఏసుకుంది నేను చూడనే చూడలేదు. నేను అడిగాను. "ఏం ప్రియా నైటీలే ఏసుకోవు కంఫర్ట్ ఉంటది గదా! నైటీ అంటే, అందులో మీరు ఐర్లాండ్‌లో ఉంటారు గదా! అక్కడ ఏసుకోవా నువ్వు?" ఇట్లా అంటే, "ఉమా నేను అక్కడ ఏసుకుంటాను గానీ ఇక్కడ ఏసుకోనుమా" అనింది. ఎందుకు అంటే, అత్తమ్మ మామయ్యకి ఇష్టం లేదు గదా! అత్తమ్మ మామయ్యకి ఇష్టం లేదు. ప్లస్ మా అత్తయ్య నైటీస్ గూడా ఏసుకోరు. ఆమె అదే నైట్ టైము చీరలే కట్టుకుంటారు ఆవిడ. ఆవిడ చాలా పద్ధతిగా ఉంటారు. అత్తమ్మ మామకి ఇష్టం లేదు గదా! అత్తమ్మ ప్లస్ నైటీలు గూడా ఏసుకోరు గదా! నేను ఏసుకుంటే బావుండదనేసి ప్లస్ ఈయనకి కూడా ఇష్టం ఉండదు నైటీలు ఏసుకోవడము. ఎందుకంటే మమ్మీ, డ్యాడీకి అంటే అది అంటే సింపుల్ థింగే గానీ, అంటే అట్‌లీస్ట్ అంటే అంత పెద్దోళ్ళనమాట. వాళ్ళ ఏజ్‌లోనే 70 ఇయర్స్ ప్లస్ ఉంటారు. అట్‌లీస్ట్ వాళ్ళ దీనికి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు చాలా ఇదిగా అనిపిచ్చింది. అమ్మాయి అంత ప్రేయర్‌ఫుల్‌గా అని నేను చెప్పను గానీ, అయితే ఆ ఇదికి అంటే వాళ్ళంటే మనమల్ని తగ్గించుకోవడం కాదు గానీ, అది వాళ్ళ ఇదికి రెస్పెక్ట్ ఇచ్చినట్టే తెలుసా మనం. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్లు చాలా ఉంటాయి. చిన్న చిన్న పాయింట్లు చిన్న చిన్న పాయింట్లు మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు హ్యాపీగా లైఫ్ ఉంటుంది తెలుసా. మనము అంటే మన ఇదేంటి నేను ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత పైసలు తీసుకొని పోయినా, ఎంత ఇదిలో ఉన్నా కూడా అత్తోళ్ళ ఇంట్లోకి పోయిన తర్వాత మన కోడలే తెలుసా. ఈవెన్ నేను ఇప్పుడు ఇంటికి పోయినా కూడా అన్ని చేస్తాను తెలుసా. అన్ని చేయాల్సిందే మనం. ఎందుకంటే మా అత్తయ్య కూడా చేస్తారు. ఆమె నుంచి నేను చానా నేర్చుకోవచ్చు. తను గమ్మున ఉంటారు. ఈ వయసులో వచ్చినా కూడా చేస్తూనే ఉంటారు. ఇంక ఆమె చేస్తుంటదని మొత్తం అన్నీ చేస్తాననమాట. అంటే అంటే నేను చేస్తున్నానని గొప్పగా చెప్పట్లేదు గానీ, అది మన ఇది తెలుసా? మనం వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. మనము ఇలా చేయడం వల్ల మన పిల్లలు నా కూతురు ఇప్పుడే పాత్రలన్నీ తోముతుంది. ఒకవేళ నేను ఇట్లనే ఉండిందంటే నా కూతురు కూడా నే 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 నేను దీని మీద తింటే నా కూతురు ఇట్లా తింటదనమాట. అట్లా కాదు. మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఏం నేర్పియబోతున్నాము మన పిల్లలకి అనేసి. ఆహ్, ఒకవేళ మీ అత్త నుంచి నువ్వు మంచి హార్డ్ వర్కింగ్ నేర్చుకున్నావనుకో, మంచి ఒబీడియన్స్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినావు. అదే ఇదిని నువ్వు క్యారీ చేస్తావు. నీ పిల్లలు కూడా క్యారీ చేస్తారు తెలుసా? ఇప్పుడు కేవలం పిల్లలకి మనం అది నేర్పించకపోవడం వల్ల ఈ ఈ జనరేషన్ పిల్లకాయలు చాలా భయంకరంగా ఉన్నారు. చాలా అసలు ఇంట్లో పనులు చేయరు. ఎప్పుడు వీడియోలు, ఎప్పుడు మొబైల్‌లు, ఎప్పుడు చాటింగ్‌లు, డ్రగ్స్ ఏమేమో విచిత్రంగా తయారవుతుంది. కారణం ఏమి అంటే నువ్వు మీ అత్త, మామయ్యకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఒబే అయ్యుంటే నీ పిల్లలు నిన్ను చూసి అంటే అంటే గమనిస్తారనమాట పిల్లలు. ఇప్పుడు మా అత్త, మామయ్యకి నేనసలు ఏం మాట్లాడను ఇంటికి పోతే. నేను గ ఆహ్, నేను ఒబే అయితాననుకో, నా పిల్లలు ఆటోమేటిక్‌గా తెలుసా ఏం మాట్లాడరు తెలుసా? ఆటోమేటిక్‌గా వాళ్ళింక ఏం మాట్లాడరు, ఏం చూడరు కూడా. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయిందంటే, ఈవెన్ పిల్లలు మొబైల్ చూసేవాళ్ళు కూడా మొబైల్ కూడా బంద్ చేస్తారు. ఏమంటే అమ్మ, మమ్మీ, నానమ్మ, తాతయ్య ఉన్నారు కదా! అంటే అది చూడాలి తెలుసా వాళ్ళు. అంటే అంటే మనం ఏం కాదులే ఆళ్ళదేముంది నువ్వు చూసుకొనిందంటే వాళ్ళు భయపడరు తెలుసా. వాళ్ళకి మనం భయపడుతున్నట్లు పిల్లలు కనిపించినప్పుడు మనకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. రేపొద్దున పెద్దోళ్ళయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి క్యారీ చేసేది ఓన్లీ ఇదే తెలుసా డిసిప్లినే. డిసిప్లిన్ అంటే దేవుడు చెప్తాడు కదా! డిసిప్లిన్ లేకున్నట్లే ప్రజలంతా నశించిపోతున్నారు. అంటే విజన్ లేకున్నట్లే నశించిపోతున్నారని చెప్తా. అంటే విజన్ అంటే నేననుకుంటాను మనం చూపించేదే అంటే తెలివి లేకున్నట్ల మనం డిజోబే అయ్యి పిల్లలకి అది చూపించేదే అనుకుంటాను. మనం అంటే ఏం క్యారీ చేస్తున్నాము, ఏది మన పిల్లలకి క్యారీ చేస్తున్నాం అనేది చూసినప్పుడు నిజంగా అంటే మనం పెద్దోళ్ళ నుంచి ఎంతైనా నేర్చుకోగలం. అంటే అత్తోళ్ళందరూ అట్లా ఉంటారని నేను పెనిన్నలాగా ఉంటారని చెప్పట్లేదు గానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. అంటే ఏ పరిస్థితిలో ఉన్న ఒకవేళ ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు హన్నాలాగా ఉండాలని చెప్తున్నా. ఆ! ఒకవేళ హన్నా మంచిగా చూసుకునే అత్తలుంటే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి మనం. అంటే వాళ్ళు మంచిగా చూసుకోవట్లేదని మనం పరిగెత్తిపోవాలని కాదు గానీ, అంటే దేవునికి ప్రతి సమయమందు, ప్రతి సందర్భం, ప్రతి పాయింట్‌లో, ప్రతి బాధలను దేవుడికి మనము అప్పగించుకున్నప్పుడు కంపల్సరీ దేవుడు ఒక టైమ్ ఇస్తాడు. అంటే తగిన కాలమందు హెచ్చించబడినట్లు ఆయన చేతుల కింద దీన మనసులు అంటే హెచ్చించబడాలంటే ఒక టైం వస్తదనమాట. అంటే డబ్బు విషయంలోనే హెచ్చింపని కాదు గానీ,
దేవుడు ప్రతి అంటే ఎవరి డాగ్ విల్ గెట్ వన్ టైం ఏదో ఉంది కదా అది. సో ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఒక చాయిస్ ఉంటది అనమాట. సో అంత టైం వరకు దేవుని దగ్గరే అంటే దేవుని దగ్గరే మనం మొరుపెట్టుకోవాలి. సరే అంతే. సరే ఈ మాటలు దీవించింది కాదు.